చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరొక్క మారు భారతీయ జనతా పార్టీ 2014 మేనిఫెస్టోలో అదేవిధంగా 2019 మేనిఫెస్టోలో పెట్టినటువంటి మహిళా రిజర్వేషన్ బిల్ ఏదైతే వాళ్ళు పెట్టారో ఆ బిల్లును వాళ్ళు ఇప్పటికన్నా ఇంప్లిమెంట్ చేయాలి, పార్లమెంట్లో తీసుకొని రావాలి. ఇంకా దాదాపుగా 3 సెషన్లు ఉంటుంది. ఇప్పుడు ఒకటి ఉంటుంది, శీతాకాలంలో ఒక సెషన్ ఉంటుంది, చివరిగా ఓట్ ఆన్ అకౌంట్ ఒక సెషన్ ఉంటుంది. కాబట్టి మహిళా రిజర్వేషన్ బిల్లుని ఇప్పటికన్నా భారతీయ జనతా పార్టీ తీసుకొని రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు, తెలంగాణ జాగృతి తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఏ విధంగా పనిచేసిందో మీ అందరికీ కూడా అవగాహన ఉన్నది. ఎప్పుడైనా కూడా పొలిటికల్ యాక్టివిజంలో ముందున్నటువంటి సంస్థ తెలంగాణ జాగృతి. ఇవాళ తెలంగాణ జాగృతి భారతదేశ వ్యాప్తంగా కూడా పనిచేయాలనేటటువంటి ఆలోచనతోని భారత జాగృతిగా రూపొందిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. మరి ఇప్పుడు మొట్టమొదటి కార్యక్రమం భారత్ జాగృతి తరఫున ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఈ నెల 10వ తారీఖు నాడు ఒకరోజు నిరాహార దీక్షను కూడా భారత్ జాగృతి సభ్యులందరం కూడా చేపట్టబోతూ ఉన్నాం. మహిళల యొక్క రిజర్వేషను, రాజకీయ రంగంలో మహిళలు ముందడుగు వేయాలంటే మన భారతదేశం లాంటి దేశంలో తప్పకుండా రిజర్వేషన్ ఉంటేనే సాధ్యమవుతుందని చెప్పి జాగృతి బలంగా విశ్వసిస్తుంది. కాబట్టి ఒకరోజు మొత్తం కూడా నిరాహార దీక్ష చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. అయితే మార్చి 8 నాడు దీక్ష చేపడదామంటే ఆ రోజు హోలీ ఉన్నందున మార్చి 10వ తారీఖున దీక్ష చేపట్టడం జరుగుతూ ఉన్నది. మార్చి 13 నుండి పార్లమెంటు సెషన్ కూడా ఉంటుంది. కాబట్టి ఇదే పార్లమెంటు సెషన్లో మహిళా బిల్లును మీరు తీసుకొని రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీని. ఎందుకంటే 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు మహిళలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. 2019లో కూడా మీరు అదే మాట చెప్పారు. కానీ ఇంతవరకు దాని మీద ముందుకు పోవడం లేదు. దురదృష్టం ఏంటంటే ఈ దేశంలో ఇంతవరకు జనాభా గణన చేయకపోవడం చాలా దురదృష్టం. భారతీయ జనతా పార్టీ వచ్చిన 10 సంవత్సరాల్లో కనీసం సెన్సెస్ చేపట్టకపోవడం అన్నది దురదృష్టకరం. ఆ సెన్సెస్లో ఓబీసీ సెన్సెస్ని కూడా వాళ్ళు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మాట ఎందుకోసం అడుగుతూ ఉన్నామంటే మహిళా బిల్లు పెట్టినప్పుడు ఇదివరకు 2010లో రాజ్యసభలో పాస్ అయినప్పుడు కొన్ని పార్టీలు అభ్యంతరం చెప్పి మాకు కోటాలో కోటా కావాలని అడగడం జరిగింది. తప్పకుండా కోటాలో కోటా ఉండవలసిందే అని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరికి కూడా వారి జనాభా దామాషా ప్రకారం హక్కు రావాల్సిందే రాజ్యాంగబద్ధంగా అని చెప్పి మేము నమ్ముతూ ఉన్నాం. కాబట్టి ఆ కోటాలో కోటా ఇవ్వాలంటే కూడా కనీసం జనగణన అన్నది జరిగి ఉండాలి. అది లేకపోవడం అన్నది చాలా దుర్మార్గం. దీనికోసమే యాజ్ ఎ మార్క్ ఆఫ్ ప్రొటెస్ట్ మార్చ్ 10th రోజు జంతర్ మంతర్ దగ్గర పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 4 వరకు మేము నిరసన దీక్ష చేపట్టబోతూ ఉన్నాం. 10 నుంచి 4 మటుకే ఆడ పోలీస్ వాళ్ళ పర్మిషన్ ఉన్నది. పార్లమెంట్ సెషన్ కూడా ప్రారంభం అవుతుంది. కాబట్టి కొద్దిగా అతి జాగ్రత్తతోని తక్కువ సమయం కూడా పోలీసు వాళ్ళు ఇస్తూ ఉన్నారు. బట్ వారిని రిక్వెస్ట్ చేసుకొని మేము చాలా శాంతియుతంగా పెద్ద ఎత్తున మహిళలందరితో పాటు కలిసి ఈ యొక్క నిరాహార దీక్ష చేపట్టబోతూ ఉన్నాం. Today we all know that the importance of women reservation bill across the world has been acknowledged. When women enter into leadership roles, democracy gets better served. That is a well-known fact. And whenever women have gotten any chance of leadership, they've always proved themselves to be very, very right. Especially in a country like India, in 1992, we brought around 72nd constitutional amendment, out of which we gave 33% women reservation at the local bodies, and 73rd amendment in 1993, wherein we gave 33% reservation to women in urban local bodies. Few states, around 21 states today in India, have around 50% reservation, but our double engine great state like Uttar Pradesh till date only gives 33% women reservation, and there are few other smaller states which still only give 33% women reservation. So at this brilliant occasion of International Women's Day on March 8th, we demand the Bharatiya Janata Party that your poll promise that you made to the people of this nation, both in 2014 elections and 2019 elections, at least now you should act upon it. Make sure you bring the women reservation bill
in this parliament session or the next one. BRS as a party, our Honorable KCR Garu had also given an alternative solution. While we passed a resolution in the assembly saying that whenever a women reservation bill is passed in the Lok Sabha, BRS will stand by you. He also gave an alternate proposal or discussion. Our Honorable CM had proposed that let us increase the number of MP seats by 33% and accommodate 33% of women, so that there are no insecurities of the existing leaders or the parties losing their seats, and they will pave a way for the soft passing of women reservation bill. That is the intention of our leader. So we are fully in support of that. We demand Bharatiya Janata Party to bring about a bill, because there already have been 4 committees which were formed to look into this matter. All the committees gave reports, nothing was ever done. From 1996, again in 1999 they tried, 2004 they introduced the bill, that failed, 2009 the bill was not passed, 2010 only in Rajya Sabha it was passed, but then unfortunately it got lapsed. So given the history, once it broke, it has taken us 27 years to again not yet happening. And today if we look at the numbers, in the first Lok Sabha in 1952, we had 24 women MPs. Today we have 78 women MPs. Yani in 75 years of independence, our growth has not been exponential, it is dismal. So if it has to grow on par with other nations like Bangladesh, like Pakistan, like Afghanistan, we demand the women reservation bill to be brought into the session of this parliament. And as a mark of protest, Bharat Jagruti will do a sit-down peaceful protest at Jantar Mantar in Delhi on March 10th as a mark of the protest. We are inviting women organizations, various political parties across 29 states. We will have representatives from all 29 states coming and attending the event and supporting us in a larger way. Who all will participate from opposition camp, ma'am? Whether Congress will participate? देखिए, मैं इतना ही कहना चाहती हूँ, अगर मैं ये कहूँगी कि अदानी मुद्दे से नज़र हटाने के लिए आपने सिलेंडर का भाव बढ़ा दिया क्या, तो बीजेपी वाले क्या बोलते हैं? क्योंकि आज आप देखिए, कल जब से सिलेंडर का भाव 50 रुपये बढ़ गए, एवरीबडी इज़ ओनली ट्वीटिंग अबाउट सिलेंडर प्राइस हाइक, नॉट अदानी एनी मोर. सो इज़ दैट डाइवर्टिंग टैक्टिक्स ऑफ भारतीय जनता पार्टी? ऐसा कहना चाहिए क्या? ऐसा नहीं होता ना. मुद्दे अलग अलग है, जिनको जो मुद्दा उठाना है, ये डेमोक्रेसी है, उठा सकते हैं. बाकी मैंने लगातार कहा है और वापस भी यही कहूँगी, जांच एजेंसी अपने काम कर ले, लेकिन सिर्फ वो अपने काम ऑपोजिशन पे ही क्यों करती है? अदानी जी पे क्यों जांच नहीं होती है? आज कोर्ट को बोलना पड़ा एंड कोर्ट हैड टू डायरेक्ट सेबी टू इन्वेस्टिगेट इनटू मिस्टर अदानी. बट व्हाट आर रेस्ट ऑफ द एजेंसीज डूइंग? देयर आर मेनी मोर स्कैम्स ऑफ मिस्टर अदानी सरफेसिंग बाय डे. कल का कोई कोयला का मिला और किसी ने आज चाइना के बारे में बोल दिया, बहुत सारे हैं. तो मेरा यही डिमांड है भारतीय जनता पार्टी से, अगर कोई आवाज़ उठा के आपके फेल्यूर्स को दिखाता है तो आपको इमीडिएटली स्कैम, ईडी, सीबीआई की याद आ जाती है. तो आपने क्यों बढ़ाया 50% रेट? क्यों 50 रुपये बढ़ाया सिलेंडर का? अदानी से ध्यान हटाने के लिए बढ़ाया क्या? नहीं ना. बहुत सारे अल्टरनेट काम होते रहते हैं डेमोक्रेसी में, बहुत बड़ा देश है, ये भी ऐसा ही प्रोटेस्ट है. लेकिन हमारे लिए इम्पॉर्टेंट मुद्दा है, क्योंकि मैंने जब से पार्लियामेंट में देखा है तब से आज तक भी वही 11%, 14% वही रिप्रेजेंटेशन है वुमेन का. हमें दर्द है, हमें लगता है कि वुमेन्स एम्पावरमेंट में पॉलिटिकल एम्पावर इज़ अ क्रिटिकल एस्पेक्ट. सभी लोग बात कर रहे हैं, लेकिन ऑन द ग्राउंड कोई प्रोटेस्ट नहीं कर रहा है. इसीलिए भारत जागृति का फर्स्ट प्रोग्राम आउटसाइड तेलंगाना, वी वांट टू डू इट फॉर द वुमेन. నేనేమంటున్నా అంటే, కాంగ్రెస్ పార్టీ ఒక పొలిటికల్ పార్టీ రాయ్పూర్లో మీటింగ్ పెట్టుకుంటే, ఆ మీటింగ్ పెట్టుకోకుండా అక్కడ ఎమ్మెల్యేలు మొత్తం అందరి మీద ఈడీ దాడులు చేసుడేంది? ఎంత న్యాయం? మీటింగ్ పెట్టుకునే అవకాశం కూడా ఇవ్వాలి పొలిటికల్ పార్టీస్. ఫస్ట్ అదే ఆలోచించుకోవాలి, తర్వాత కాంగ్రెస్ ఏమన్నదనేది పక్కన పెడదాం. భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తుంది వేరే పొలిటికల్ పార్టీస్తో అన్నది ప్రధానమైన అంశం.